మనకు సిలబస్లో ఇచ్చాడు గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గ్రూప్ 2లో ఇచ్చినటువంటి సిలబస్లో 4th చాప్టర్లో మనకు ఈ వ్యర్థాల నిర్వహణ కాలుష్య నియంత్రణ అని చెప్పేసి మనకు 4th చాప్టర్ ఉంది. అందులో చివరి టాపిక్గా మనకు బయో రెమిడియేషన్ ఇచ్చాడు. అందులో బయో రెమిడియేషన్ వాటి రకాలు, బయో రెమిడియేషన్ యొక్క రకాలు, బయో రెమిడియేషన్ అంటే ఏమి, బయో రెమిడియేషన్ ఆవశ్యకత ఎందుకు, సో అందులో ఉన్నటువంటి రకాలు, దాని యొక్క భారతదేశంలో దాని పరిధి అని చెప్పేసి ఈ రెండింటిని ఇవ్వడం జరిగింది. అంటే బయో రెమిడియేషన్ టైప్స్ ఇచ్చాడు, భారతదేశంలో బయో రెమిడియేషన్ యొక్క పరిధిని ఇవ్వడం జరిగింది సిలబస్లో. సో మనకు ఈ సిలబస్ను తీసుకొని ఈ సిలబస్ ప్రకారం మనం దీని యొక్క పరిధిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో మనకు ఎందుకు ఈ బయో రెమిడియేషన్ అనేది ఎగ్జామినర్ లేదా ఏపీపీఎస్సి సిలబస్లో ఎందుకు పెట్టింది అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, ఒక గ్రూప్ 2 అభ్యర్థిగా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన వెంటనే మీరు మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తించినప్పుడు, అలాంటప్పుడు ఏమవుతుందంటే లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఏ ఇతర ఉద్యోగంలో అయినా మీరు చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా పాలసీ మేకింగ్లో కానీ, సో మన ఈ కాలుష్యానికి సంబంధించి కాలుష్యం పెరిగిపోతూ ఉంది, ఈ వ్యర్థాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ కాలుష్య నియంత్రణ లేదా నిర్మూలన అనేది మీరు చేయవలసిన, అంటే ప్రభుత్వ విధుల్లో ఒక భాగం కాబట్టి దాని గురించిన అవగాహన మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి కాబట్టి అందుకు మనకు ఈ సిలబస్లో ఉంచడం జరిగింది. సో మనం ఈ బయో రెమిడియేషన్ ఎందుకు, బయో రెమిడియేషన్ యొక్క ఆవశ్యకత ఎందుకు, బయో రెమిడియేషన్ అంటే ఏమిటి, సో బయో రెమిడియేషన్ యొక్క రకాలు, బయో రెమిడియేషన్ యొక్క అప్రోచెస్ ఏ ఉన్నాయి, బయో రెమిడియేషన్ టెక్నిక్స్ ఏ ఉన్నాయి, అదేవిధంగా బయో రెమిడియేషన్కి సంబంధించి లిమిటేషన్స్ ఏ ఉన్నాయి, పరిమితులు ఏ ఉన్నాయి, బయో రెమిడియేషన్కి సంబంధించి మెరిట్స్ ఏమున్నాయి, డిమెరిట్స్ ఏమున్నాయని చెప్పేసి వీటన్నిటినీ కూడా మనం ఈ టాపిక్లో భాగంగా చూడడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా భారతదేశంలో కూడా కాలుష్య స్థాయిలు అనేటివి పెరిగిపోయాయి. జల కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం పరిమితులకు మించి పెరిగిపోయి జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత హరిత విప్లవం వల్ల కూడా ఈ వాయు కాలుష్యం, నేల కాలుష్యం, అదేవిధంగా ఉపరితల మరియు భూగర్భ జలాలు కలుషితమవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చూసినట్లయితే మనం మన అవసరాలకు ఖనిజాల కోసం లేదా లోహాల కోసం మనం మైనింగ్ వంటి కార్యకలాపాల వల్ల ఈ వ్యర్థాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. పర్యావరణం అనేది కలుషితం అవుతూ ఉంది. ఈ గనుల త్రవ్వకం అనేది భారతదేశంలో కూడా ఉంది. సో మనం బొగ్గు గనులు ఉన్నాయి భారతదేశంలో, బాక్సైట్ గనులు ఉన్నాయి, సున్నప్రాయి గనులు ఉన్నాయి, ఇనుప గనులు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా, వీటి వల్ల కూడా, ఈ గనుల త్రవ్వకం వల్ల కూడా వ్యర్థాలు అనేటివి వస్తూ ఉన్నాయి. పర్యావరణంలోకి ఈ కాలుష్య కారకాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ ఆయిల్ స్పిల్స్ అనేటివి, అంటే ఈ చమురు ఉలికిపోవడం లేదా చమురు చిందటం అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా భారతదేశంలో కూడా కొన్ని సంఘటనలను చూసాం. ప్రపంచవ్యాప్తంగా అయితే వాల్డేజ్ యొక్క షిప్ అనేది ఈ ముడి చమురును తీసుకొని వస్తూ యుఎస్ఏలో ఈ యొక్క అలస్కా తీరంలో ప్రమాదవశాత్తు అక్కడ చమురు ఉలిగిపోవడం జరిగింది. దాదాపు ఒక 1300 కిలోమీటర్ల మేర విస్తరించి అక్కడ ఉన్నటువంటి జీవవైవిధ్యానికి పెను విఘాతాన్ని కలిగించినటువంటి సంఘటనలు మనం చూసాం. సో ఈ విధంగా మనకు ఈ పర్యావరణంలోకి ఈ కాలుష్య కారకాలు, ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో పర్యావరణంలోకి వస్తూ ఉన్నాయి. సో మనకు ఈ పర్యావరణంలోకి ఇవి చేరుతూ ఉన్నప్పుడు వీటిని తొలగించడానికి లేదా వీటి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి లేదా వీటిని, ఈ కాలుష్య కారకాలను క్షీణింపజేయడానికి ఏవైనా పద్ధతులు ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు వచ్చిన ఆలోచనే ఇది, ఈ బయో రెమిడియేషన్ టెక్నిక్ అనేది. ఈ బయో రెమిడియేషన్ టెక్నిక్ అనేది సూక్ష్మజీవులు సహజంగా మనం చూసాం. ఎకాలజీ చాప్టర్లో భాగంగా ఈ విచ్ఛిన్నకారులు లేదా డీకంపోజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోయినటువంటి వృక్ష, శరీర, జంతు భాగాలను అవి మనకు
ఉపయోగిత పదార్థాలైనటువంటి హ్యూమస్ అదేవిధంగా మినరల్స్గా మార్చే ప్రక్రియను మనం చూసాం ఈ డెట్రివోర్స్. సో ఆ యొక్క ప్రిన్సిపుల్ను ఉపయోగించుకొని ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులు లేదా బయోటెక్నాలజీ ఉపయోగించి ఈ సూక్ష్మజీవుల సహాయంతో ఈ బయోస్పియర్లో ఉన్నటువంటి బయోస్పియర్ అంటే తెలుసు మనకు, శిలావరణం, జలావరణం, వాతావరణం, ఈ మూడింటి కలయికనే మనం బయోస్పియర్ అంటాం. సో ఈ బయోస్పియర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సూక్ష్మజీవుల సహాయంతో లేదా బయో అంటే జీవులు అనమాట. సో వీటి సహాయంతో బయోస్పియర్ నుంచి తొలగించే కార్యక్రమాన్నే మనం ఏమంటామంటే బయో రెమిడియేషన్ అంటాం. చూడండి మనకు ఇక్కడ బయో అంటే బయో అనగా మనకు జీవులు వస్తాయి. సో ఇందులో జీవుల్లో భాగంగా మనకు సూక్ష్మజీవులు ఉన్నాయి, వీటినే మైక్రోబ్స్ అంటాం. దాని తర్వాత శిలీంధ్రాలు ఉన్నాయి, వీటినే ఫంగి అంటాం. దాని తర్వాత మొక్కలు ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి. సో మొక్కలు ఉన్నాయి అన్నమాట. సో జీవుల కింద ఈ సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, మొక్కలు లాంటివి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ జీవులను ఉపయోగించి మనం ఏం చేస్తున్నామంటే ఈ బయోస్పియర్ నుంచి వేటిని తొలగిస్తున్నామంటే కాలుష్య కారకాలు అంటే పొల్యూటెంట్స్ను మనం తొలగిస్తూ ఉన్నాం. కాలుష్య కారకాలను తొలగిస్తూ ఉన్నాం. సో వీటిని బయోస్పియర్ నుంచి మనం తొలగిస్తూ ఉన్నాం. మనకు బయోస్పియర్ అంటే తెలుసు మీకు, బయోస్పియర్ అంటే ఎకాలజీలో చదువుకున్నాం. బయోస్పియర్ అంటే లిథోస్పియర్ అంటే శిలావరణం, లిథోస్పియర్ అంటే శిలావరణం. దాని తర్వాత మనకు హైడ్రోస్పియర్ అంటే జలావరణం. దాని తర్వాత అట్మాస్పియర్ అంటే వాతావరణం. సో మనకు చూడండి జీవులను ఉపయోగించి బయోస్పియర్ నుంచి కాలుష్య కారకాలను పొల్యూటెంట్స్ను మనం ఏం చేస్తూ ఉన్నామంటే తొలగించి వేయటనే మనం బయో రెమిడియేషన్ అని చెప్పేసి అన్నాం అనమాట. సో అంటే మనకు ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ అనేది లిథోస్పియర్ అంటే మనకు ఈ శిలావరణాన్ని తెలియజేస్తుంది. అంటే నేలలో ఉన్నటువంటి కాలుష్య కారకాలను మనం తొలగించవచ్చు, అంటే నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా హైడ్రోస్పియర్ అంటే మనకు జలావరణం. సో జలావరణంలో ఉన్నటువంటి కాలుష్య కారకాల వల్ల జల కాలుష్యం జరుగుతుంది. సో మనం జల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో అట్మాస్ఫియర్లో కాలుష్య కారకాలు చేరుట వల్ల, పొల్యూటెంట్స్ చేరుట వల్ల మనకు కాలుష్యం జరుగుతుంది. సో వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ను కూడా మనం తొలగించవచ్చు. సో ఈ విధంగా వాయు కాలుష్యాన్ని కూడా మనం ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ ద్వారా మనం తగ్గించవచ్చు అన్నమాట. సో మనకు ఇందులో బయో అనగా జీవులు, మనం జీవుల్లో సూక్ష్మజీవుల్లో తీసుకున్నట్లయితే మనకు బ్యాక్టీరియాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. సో మనకు బ్యాక్టీరియాలను ఉపయోగించి బయోస్పియర్లో ఉన్నటువంటి కాలుష్య కారకాలను, పొల్యూటెంట్స్ను మనం తొలగించుటనే మనం బయో రెమిడియేషన్ అని చెప్పేసి అనవచ్చు. దాని తర్వాత మనకు శిలీంధ్రాలు ఉన్నాయి. సో శిలీంధ్రాల గురించి అధ్యయనాన్ని మనం మైకాలజీ అని చెప్పేసి అంటాం. సో శిలీంధ్రాలను ఉపయోగించి ఈ బయోస్పియర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ను మనం తొలగించవచ్చు. సో దాన్ని ఏమంటామంటే మైకో రెమిడియేషన్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత మనకు జీవుల్లో మొక్కలు ఉన్నాయి. సో మొక్కలను ఉపయోగించి కూడా మనం బయోస్పియర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించవచ్చు. దానినే మనం ఏమంటామంటే ఫైటో రెమిడియేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంది ఇది. ఎందుకంటే మనకు ఇనిషియల్గా సిలబస్ పెట్టాడు కాబట్టి ఈ మూడు ఏరియాలు కూడా ఇప్పుడు మనం ఏదైతే చూసామో బయో రెమిడియేషన్ అని, మైకో రెమిడియేషన్ అని, ఫైటో రెమిడియేషన్ అని మనకు క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంది. ఫైటో రెమిడియేషన్. సో ఇదే అనమాట. చూడండి మళ్ళీ ఒకసారి, బయో రెమిడియేషన్ అంటే జీవులను ఉపయోగించి బయోస్పియర్ నుంచి కాలుష్య కారకాలను తొలగించుటనే బయో రెమిడియేషన్ అన్నాం. సో మనకు జీవుల్లో వివిధ రకాల జీవులు ఉన్నాయి. సో వాటిలో మనకు సూక్ష్మజీవులైనటువంటి బ్యాక్టీరియాలను ఉపయోగించి మనం బయో రెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించినట్లయితే దాన్ని బయో రెమిడియేషన్ అంటాం. శిలీంధ్రాలను ఉపయోగించి మనం బయో రెమిడియేషన్ ప్రక్రియను, అంటే బయోస్పియర్ నుంచి పొల్యూటెంట్స్ను తొలగించినట్లయితే దానిని మనం మైకో రెమిడియేషన్ అంటాం. దాని తర్వాత మనకు మొక్కలు ఉన్నాయి.
సో ప్లాంట్స్ను ఉపయోగించి బయోస్పియర్ నుంచి పొల్యూటెంట్స్ని మనం తొలగించినట్లయితే మనం దాన్ని ఫైటో రెమిడియేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది మనకు మొత్తానికి మనం బయో రెమిడియేషన్ అనే బయోటెక్నాలజీ యొక్క బ్రాంచ్ను ఉపయోగించుకొని మనం పర్యావరణంలో ఉన్నటువంటి లేదా బయోస్పియర్లో ఉన్నటువంటి కాలుష్య కారకాలను మనం తొలగించవచ్చు. ఇంట్రడక్షన్లోనే చెప్పినట్లు బయో రెమిడియేషన్ అంటే జీవులను ఉపయోగించి, అంటే సాధారణంగా మనం ఈ బ్యాక్టీరియాను, అదేవిధంగా శైవలాలను కూడా ఉపయోగిస్తాం, అదేవిధంగా శిలీంధ్రాలను ఉపయోగిస్తాం, మొక్కలను ఉపయోగించాం అనమాట. సో మనకు బయో రెమిడియేషన్ అంటే ఈ జీవులను ఉపయోగించి బయోస్పియర్ నుంచి ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుటనే మనం బయో రెమిడియేషన్ అన్నాం. బ్యాక్టీరియాను ఉపయోగిస్తే బయో రెమిడియేషన్ అంటాం, శిలీంధ్రాలను ఉపయోగిస్తే మైకో రెమిడియేషన్ అంటాం, మొక్కలను ఉపయోగిస్తే బయో రెమిడియేషన్ ప్రక్రియకు ఫైటో రెమిడియేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మనకు ఈ బయో రెమిడియేషన్ ఉపయోగించి ఏవైతే పర్యావరణంలో ఉన్నటువంటి ఈ మనకు అవసరం లేనటువంటి లేదా అవాంఛనీయమైన రసాయన కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో, పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ జీవ వ్యవస్థలను ఉపయోగించి, అదేవిధంగా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలను ఉపయోగించి లేదా బయోటెక్నాలజీని ఉపయోగించి మనం వీటిని తొలగించవచ్చు అనమాట. సో మనకు ఈ బయో రెమిడియేషన్ అనేది ఈ జీవ వ్యవస్థలు అదేవిధంగా బయోటెక్నాలజీ యొక్క రెండింటి కలయికగా మనం చెప్పుకోవచ్చు. సో మనకు ఈ వ్యర్థాల నిర్వహణలో, వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా మనకు ఈ బయో రెమిడియేషన్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుందన్నమాట. సో మనకు ఈ బయో రెమిడియేషన్ టైప్స్లో చూసినట్లయితే మనకు మొదటిది సూక్ష్మజీవులను ఉపయోగించి, అంటే ఉదాహరణకు బ్యాక్టీరియాల చేత నిర్వహించబడే బయో రెమిడియేషన్ చూస్తాం. సో మనకు ఈ బ్యాక్టీరియాలు అనేవి కూడా పొల్యూటెంట్స్, పర్యావరణంలో ఉన్నటువంటి కాలుష్య కారకాలను తొలగించే వాటిలో మనకు ప్రధానమైనవి. మనకు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ 1989లో ఈ ఎక్సాన్ వాల్డెజ్ అనే సంఘటన అనేది, ఈ ఎక్సాన్ వాల్డెజ్ అనే నౌక మనకు ఈ సముద్రంలో ఈ ముడి చమురును తీసుకొచ్చే నౌక ప్రమాదం సంభవించడం వల్ల అందులో ఉన్నటువంటి ఈ చమురు ఏదైతే ఉందో ఉలికిపోవటం, అంటే చమురు చిందిపోవటం, ఈ ఆయిల్ అనేది స్పిల్ కావడం జరిగింది అలస్కా తీరంలో, అమెరికాలో. సో అప్పుడు ఏమైందంటే దాదాపు ఈ యొక్క సంఘటన వల్ల ఈ ఆయిల్ అనేది సుమారుగా ఒక 1300 కిలోమీటర్ల మేర విస్తరించింది. అదేవిధంగా దాదాపు ఒక 2,50,000 వరకు అక్కడ ఉన్నటువంటి సముద్ర పక్షులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా సీ ఓటర్స్ అనేవి ఒక 2,800 దానా చనిపోవడం జరిగింది. సో ఒక 22 దానా మనకు తిమింగిలాలు చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు బాల్డ్ ఈగిల్స్ కూడా ఒక 250 దానా చనిపోవడం జరిగింది. దీని యొక్క ప్రభావం దాదాపు ఒక 25 సంవత్సరాలు ఈ ప్రాంతం కోలుకోలేని విధంగా తయారు కావడం జరిగిందనమాట. సో ఈ ఆయిల్ స్పిల్స్ అనేటివి సముద్రంలో మనకు సంభవించినట్లయితే ఈ సముద్రంలో ఉన్నటువంటి జీవవైవిధ్యం పైన ప్రభావాన్ని చూపుతాయి, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ సంఘటన మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఆయిల్ గజ్లర్స్ అని పిలువబడే సూడోమోనాస్ పుటిడా ఇది ఆయిల్ను తినే బ్యాక్టీరియా అనమాట. ఆయిలివోరస్ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటారు. ఇది ఆయిల్ను ఏం చేస్తుందంటే CO2ను మరియు నీరుగాను మార్చేస్తుంది అనమాట. అంటే ఇది హైడ్రోకార్బన్స్ను బయోడిగ్రేడ్ చేసే బ్యాక్టీరియా ఏది అని చెప్పేసి మనం చూసినట్లయితే ఈ సూడోమోనాస్ పుటిడా. సో దీనిపై మనకు ఈ ఆనంద్ మోహన్ చక్రబర్తికి దీనిపైన పేటెంట్ కలదు. ఈ ఆనంద్ మోహన్ చక్రబర్తి అనే వ్యక్తి ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్. సో ఇతను ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియను ఉపయోగించి ఈ సూడోమోనాస్ పుటిడాను సమర్థవంతంగా ఎఫిషియెంట్గా ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ నిర్వహించడానికి ఇతను దీనిని తయారు చేయడం జరిగింది. సో మనకు ఈ బయో రెమిడియేషన్కు ఇంకొక భారతదేశంలో సంభవించినటువంటి ఉదాహరణను మనం పరిశీలించినట్లయితే మనకు భారతదేశంలో, అంటే పశ్చిమ భారతదేశంలో మనకు గుజరాత్ చమురు క్షేత్రంలో ఈ ఆయిల్ స్పిల్స్ అనేవి సంభవించి, అంటే ఈ చమురు ఉలికిపోవడం లేదా చమురు చిందటం వల్ల ఆ ప్రదేశం ఈ కాలుష్యానికి గురి కావడం జరిగింది. సో అచట ఉన్నటువంటి కాలుష్యం చెందినటువంటి ప్రాంతంలో మనకు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేయబడినటువంటి ఆయిల్
జాఫర్ అనే బ్యాక్టీరియాను ఈ ఆయిలివోరస్ ఎస్ అని ఆయిలివోరస్ ఆయిల్ జాఫర్ అని చెప్పేసి ఈ రెండు కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియల వల్ల తెరి ద ఎనర్జీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ వారు అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు వీరిద్దరూ కలిసి అభివృద్ధి చేసినటువంటి ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి మనకు భారతదేశంలో గుజరాత్ చమురు క్షేత్రం వద్ద ఈ ఆయిల్ స్పిల్స్ వల్ల జరిగినటువంటి కాలుష్యాన్ని తొలగించడం జరిగింది. సో మనకు 2008లో ఈ ప్రక్రియను అంటే ఈ ఆయిల్ జాఫర్ బ్యాక్టీరియాను ఉపయోగించి ఇచ్చట బయోరెమిడియేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మనకు ఒక ఆయిల్ జాపింగ్ అనే సాంకేతికత ఏమంటే ఆయిల్ జాపింగ్ అంటే ఏమనంటే ఎప్పుడైతే ఈ చమురు ఉలికిపోతుందో లేదా చిందిపోతుందో ఆయిల్ స్పిల్స్ నుంచి బయటపడడానికి అంటే ఈ ఆయిల్ స్పిల్స్ వల్ల ఏదైతే ఈ యొక్క కాలుష్యం జరిగిందో ఆ కాలుష్యం జరిగిన ప్రాంతంలో ఈ ఆయిల్ను తొలగించడానికి బ్యాక్టీరియాను ఉపయోగించే సాంకేతికతనే మనం ఈ ఆయిల్ జాపింగ్ అంటాం. సో ఆయిల్ జాపింగ్ అంటే ఏమి? బ్యాక్టీరియాను ఉపయోగించి ఆయిల్ స్పిల్స్ని మనం కంట్రోల్ చేయడం లేదా తొలగించుటనే మనం ఆయిల్ జాపింగ్ టెక్నిక్స్ అంటాం. సో ఆయిల్ జాపింగ్ అనేది ఆయిల్ జాపింగ్ బ్యాక్టీరియాను ఉపయోగించడంతో కూడినటువంటి బయోరెమిడియేషన్ టెక్నిక్ అన్నమాట. ఇది మనకు 2010లో కూడా సంభవించినటువంటి ఈ ఆయిల్ స్పిల్స్ వల్ల మనం ప్రభావవంతంగా బయోరెమిడియేషన్ ప్రక్రియను ఉపయోగించి ఈ ఆయిల్ స్పిల్స్ను కూడా మనం తొలగించడం జరిగింది. మనకు ఈ ఆయిల్ జాఫర్ ఏం చేస్తుందంటే ఈ ముడి చమురులో ఉన్నటువంటి హైడ్రోకార్బన్ సమ్మేళనాలను డీగ్రేడ్ చేసి వాటిని హాని చేయని CO2 మరియు నీరుగా మారుస్తుంది. ఇది ఈ హైడ్రోకార్బన్ సమ్మేళనాలు ఏవైతే ఈ చమురు శుద్ధి కర్మాగారాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడడం కానీ లేదా అనుకోని సంఘటనల వల్ల వెలువడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ హైడ్రోకార్బన్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాలతో కలుషితమైనటువంటి ఆ ప్రాంతాన్ని మనం ఆయిల్ స్లడ్జ్ అని చెప్పేసి అని పిలుస్తారు. సో ఈ ఆయిల్ స్లడ్జ్లో ఉన్నటువంటి ఆయిల్ స్లడ్జ్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ను ఈ హైడ్రోకార్బన్ వ్యర్థాలను ఈ ఆయిల్ జాఫర్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాటిని CO2 మరియు నీరుగా మారుస్తుంది. సో ఈ ఆయిల్ జాఫర్ను మనం ఏం చేయొచ్చు అంటే వీటిని ఒక స్టెరైల్ పాలిథిన్ బ్యాగ్లో వీటిని ప్యాక్ చేసుకొని వీటిని సురక్షితంగా మనం రవాణా కూడా నిర్వహించవచ్చు, అంటే రవాణా చేయవచ్చు వీటిని. సో వీటిని తగినంత ఉష్ణోగ్రతల వద్ద వీటి యొక్క జీవితకాలం దాదాపు ఒక 3 నెలల వరకు వీటిని అలాగే నిల్వ ఉంచవచ్చు. సో మనం ఈ బయోరెమిడియేషన్ సాంకేతికతను ఉపయోగించి మన దేశంలో సుమారు 1,30,000 టన్నుల జిడ్డు గల బురదను లేదా చమురుతో కలుషితమైనటువంటి మట్టిని మనం ఇప్పటిదాకా శుద్ధి చేయడం జరిగింది అని కొన్ని రకాల పత్రికల్లో మనం గమనించడం జరిగిందనమాట. సో మనకు ఈ బయోరెమిడియేషన్ ప్రక్రియ అనేది చాలా ప్రధానమైనది. సో భారతదేశంలో దాదాపు ఒక 23 చమురు శుద్ధి కర్మాగారాల వరకు ఉన్నాయి. సో ఈ చమురు శుద్ధి కర్మాగారాల వద్ద చమురు శుద్ధి చేయు ప్రక్రియలో భాగంగా ఈ యొక్క చమురు వ్యర్థాలు వెలువడే అవకాశం ఉంది. సో మనకు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు ఒక పర్యావరణ హితమైనటువంటి ఈ బయోరెమిడియేషన్ టెక్నాలజీని వారు రూపొందించడం జరిగింది. ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఎక్కడ ఉంది ఇది? చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉంది. చెన్నై కేంద్రంగా గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు పర్యావరణ హితమైనటువంటి బయోరెమిడియేషన్ టెక్నాలజీని వారు అభివృద్ధి చేయడం జరిగింది. దేనిని ఉపయోగించి అంటే సముద్రంలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగించి అదేవిధంగా వీట్ బ్రౌన్ను ఉపయోగించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు పర్యావరణ హితమైనటువంటి బయోరెమిడియేషన్ టెక్నాలజీని వారు రూపొందించడం జరిగిందనమాట. సో మనకు మీరు ఈ పిక్చర్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఉదాహరణకు మనకు ఆయిలివోరస్ బ్యాక్టీరియా అయినటువంటి ఆయిల్ జాఫర్ అనుకుంటే ఇది ఇక్కడ మనకు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆయిల్ డ్రాప్ అనేది. సో ఈ ఆయిల్ డ్రాప్ అనేది ఇది
తనలోకి తీసుకొని దానిని దేనిగా మారుస్తూ ఉందంటే CO2 మరియు H2Oలుగా మారుస్తూ ఉంది. దేనిగా? CO2 మరియు H2Oలుగా మార్చి ఇక్కడ అంటే ఈ యొక్క కాలుష్యయుత పదార్థాలను ఈ CO2 మరియు నీరుగా అంటే కాలుష్యరహిత పదార్థాలుగా ఇక్కడ వీటిని విచ్ఛిన్నం చేయడం మనం చూడవచ్చు. సో ఈ ఆయిల్ను ఈ యొక్క ముడి చమురును ఈ ఆయిలివోరస్ బ్యాక్టీరియాలు అనేవి విచ్ఛిన్నం చెందించి వేటిగా మారుస్తాయని చెప్పేసానంటే CO2 అదేవిధంగా నీరుగా వీటిని మారుస్తాయన్నమాట. సో హైడ్రోకార్బన్స్ అనేవి కార్బన్ హైడ్రోజన్లతో తయారైనటువంటి పదార్థాలు. సో వాటిని ఈ బ్యాక్టీరియా అనేది విచ్ఛిన్నం చెందించి CO2 మరియు నీరుగా మారుస్తూ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్లో ఆయిల్ స్పిల్స్ అనేవి అంటే ఈ చమురుతో కలుషితమైనటువంటి ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఈ 4 డయాగ్రామ్స్ మనకు వీటిని ఈ 3 డయాగ్రామ్స్ కూడా వాటి గురించి అంటే ఈ ఆయిల్ స్లడ్జ్ లేదా ఈ ముడి చమురుతో కలుషితమైనటువంటి ప్రాంతాలను మనకు తెలియజేస్తాయి. సో మనకు ఈ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో సూడోమోనాస్ కానివ్వండి లేదా ఆయిలివోరస్ బ్యాక్టీరియా అనేటువంటి ఆయిలిజాఫర్ బ్యాక్టీరియాలు కానివ్వండి వీటిని ఉపయోగించి మనం ఈ ప్రాంతాలను శుభ్రపరచవచ్చు అన్నమాట. సో మనకు ఈ పర్యావరణాన్ని ప్రక్షాళన చేయటంలో లేదా పర్యావరణాన్ని శుద్ధి చేయటంలో మనకు ఈ బయోరెమిడియేషన్ సాంకేతికత అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో మనకు అది మొదటిది బయోరెమిడియేషన్కి సంబంధించి అంటే సూక్ష్మజీవులను ఉపయోగించి నిర్వహించే బయోరెమిడియేషన్ టెక్నిక్. సో మనకు రెండవది మొక్కలను ఉపయోగించి బయోరెమిడియేషన్ ప్రక్రియ నిర్వహించినట్లయితే మనం దాన్ని ఫైటోరెమిడియేషన్ అంటాం. ఫైటోరెమిడియేషన్ అంటే బయోస్పియర్ నుంచి ఈ కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొక్కలను ఉపయోగించి తొలగించి వేయటమే మనం ఏమంటామంటే ఫైటోరెమిడియేషన్ అంటాం. సో మనం ఇది సపరేట్ క్లాస్లో మీకు ఫైటోరెమిడియేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు ఈ శిలీంధ్రాలను ఉపయోగించి కూడా మనం ఈ బయోరెమిడియేషన్ ప్రక్రియను నిర్వహిస్తాం. దాన్నే మనం శిలీంధ్రాలను ఉపయోగించి బయోస్పియర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ని తొలగించుటను మనం మైకోరెమిడియేషన్ అంటాం అన్నమాట. సో మనకు తెలుసు శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అని చెప్పేసి అంటాం. సో శిలీంధ్రాలను ఉపయోగించి బయోరెమిడియేషన్ ప్రక్రియ నిర్వహిస్తే దాన్ని మైకోరెమిడియేషన్ అని చెప్పేసి అంటాం. సో మనకు ఈ శిలీంధ్రాల్లో ఉదాహరణకు మనకు మ్యూకార్ అంటే దీన్నే బ్లడ్ మోల్డ్ అని చెప్పేసి అంటాం. మ్యూకార్కు సంబంధించినటువంటి జాతులను మ్యూకార్కు సంబంధించినటువంటి స్పీసీస్ను ఇందులో ఉపయోగిస్తాం. దాని తర్వాత ఈ ఆస్పర్జిల్లస్ వీటిని ఉపయోగించి మనం మైకోరెమిడియేషన్ ప్రక్రియను మనం సమర్థవంతంగా నిర్వహించవచ్చు అన్నమాట. సో మనకు ఇందులో మీరు ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్గా దీన్ని చూపడం జరిగింది. సో మనకు కొన్ని రకాలైనటువంటి పుట్టగొడుగులు మీకు తెలుసు. ఆ పుట్టగొడుగులు మనకు శిలీంధ్రాలకు చెందినటువంటివే. సో మనకు ఈ అగారికస్ జాతులు అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ వీటి యొక్క శరీర భాగాలలో వీటిని ఈ యొక్క ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి అక్యుములేషన్ వాటిలో నింపుకుంటాయి. సో తద్వారా భూమి నుంచి తమ శరీరంలోకి అవి ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల అంటే ఈ శిలీంధ్రాలు బయోవెంటింగ్ అనే ప్రక్రియ ద్వారా అంటే మనం వాటికి ఆక్సిజన్ అందించినట్లయితే ఈ శిలీంధ్రాలకు వాటి యొక్క చర్య ఫలితంగా అక్కడ ఉన్నటువంటి కాలుష్య కారకాలు అక్కడ విచ్ఛిన్నమవుతాయి. సో ఈ శిలీంధ్రాలను ఉపయోగించి కూడా మనం పర్యావరణంలో ఉన్నటువంటి కాలుష్య కారకాలను తొలగించవచ్చు. దాన్నే మనం మైకోరెమిడియేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మనకు ఈ బయోరెమిడియేషన్ ప్రక్రియ అనేది ఈ అవాంఛిత కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో పర్యావరణంలో వాటి యొక్క ప్రభావాన్ని పర్యావరణం పైన అదేవిధంగా జీవులపైన వాటి యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఈ జీవుల యొక్క జీవక్రియలపైన ఆధారపడి ఈ బయోరెమిడియేషన్ ప్రక్రియను మనం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయంటే కర్బన రూపంలో కానీ అంటే సేంద్రియ రూపంలో కానీ లేదా అసేంద్రియ పదార్థాలుగా కానీ ఉంటాయన్నమాట. సో ఈ హానికర సేంద్రియ అంటే ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అదేవిధంగా ఇనార్గానిక్ పొల్యూటెంట్స్
ఇవి విషపూరితంగా ఉంటాయి. సో ఈ విషపూరితాన్ని బయో రెమిడియేషన్ ప్రక్రియ ద్వారా మనం వాటి యొక్క టాక్సిసిటీని మనం తగ్గించవచ్చు. అంటే ఆ విషతుల్యాన్ని మనం క్షీణింపజేయచ్చు. అదేవిధంగా వాటిని విషరహితంగా మార్చవచ్చు. అదేవిధంగా ఈ యొక్క విష పదార్థాలను, ఈ పొల్యూటెంట్స్ను తమలో నింపుకునే విధంగా ఈ యొక్క సూక్ష్మజీవులు సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అంటే బ్యాక్టీరియా కానీ, శిలీంధ్రాలు కానీ, మొక్కలు కూడా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో వాటిని డీటాక్సిఫై చేసే సామర్థ్యాన్ని మొక్కలు కూడా కలిగి ఉంటాయి. వాటిని తమలో అక్యుములేట్ చేసుకునే సామర్థ్యాన్ని మొక్కలు కలిగి ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ సహజ ప్రక్రియ లేదా ఈ న్యాచురల్ ప్రిన్సిపుల్ను ఉపయోగించి మనం బయో రెమిడియేషన్ ప్రక్రియను మనం నిర్వహిస్తాం. మనకు ఈ సూక్ష్మజీవులతో పాటు మొక్కలు కూడా ఈ కాలుష్య కారకాలను తమ కణజాలాల్లో పోగు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో దాన్నే మనం ఫైటో రెమిడియేషన్ అని చెప్పేసి అన్నాం అనమాట. సో అందుకోసం ఏమైందంటే ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ ఈ కాలుష్యాన్ని, ఈ పర్యావరణంలో ఉన్నటువంటి ఈ కాలుష్య కారకాలను తొలగించుటలో ఈ యొక్క సాంకేతికత అనేది, ఈ బయో రెమిడియేషన్ సాంకేతికత అనేది నేటి కాలంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఈ ప్రత్యామ్నాయంగా మనకుంది. అదేవిధంగా ఇది పర్యావరణ అనుకూలమైనది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఎటువంటి పర్యావరణంలోకి ఎటువంటి వ్యర్థాలను అదనంగా ఇది ఉత్పత్తి చేయదు. మనకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ ఫిజికల్, కెమికల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వ్యర్థాల నిర్వహణకు ఉపయోగించే పద్ధతులు, ఈ ఫిజికల్, కెమికల్ మెథడ్స్ అంటే భౌతిక రసాయన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చిన ఇది చాలా బెటర్గా ఉంటుంది. మనకు ఈ భౌతిక రసాయనిక పద్ధతుల్లో ఉదాహరణకు తీసుకున్నట్లయితే కెమికల్ వాషింగ్, సాయిల్ వాషింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇన్సిరేషన్ అంటే మనం భస్మీకరణ అని చెప్పేసి అంటాం. సో ఈ భస్మీకరణ వల్ల మీకు తెలుసు పర్యావరణంలోకి ఈ పొల్యూటెంట్స్ అనేటివి విడుదలవుతాయి. సో అటువంటి ప్రక్రియలతో పోల్చినప్పుడు మనకు అంటే ఈ భస్మీకరణ కానీ, కెమికల్ వాషింగ్ కానీ ఇలాంటి వాటితో పోల్చినప్పుడు మనకు ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా పర్యావరణ హితంగా ఉంటుంది, మనకు చాలా తక్కువ కాస్ట్తో ఉంటుంది. సో మానవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇక్కడ వీటిని బయో రెమిడియేషన్ ప్రక్రియను మనం నిర్వహించవచ్చు అన్నమాట. సో మనకు ఈ పర్యావరణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క ఆశయాలకు లేదా వారి యొక్క ఆదర్శాలకు మనకు అనుగుణంగా ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. సో మనకు ఈ బయో రెమిడియేషన్ అనేది పర్యావరణంలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి ఈ రసాయన కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాలుష్య కారకాలు, వాటిని మనం ఈ జీవ వ్యవస్థలు అదేవిధంగా ఈ బయోటెక్నాలజీ ఈ రెండింటి కలయిక ద్వారా వీటిని మనం తొలగిస్తూ ఉన్నాం. సో ఈ కలుషితమైనటువంటి పరిసరాలను శుభ్రపరచడం కోసం సహజంగా సంభవించే బయో డిగ్రేడేటివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తున్నాం. సో వాటిని ఉపయోగించడమే ఈ బయో రెమిడియేషన్ యొక్క లక్ష్యం. మనకు ప్రకృతిలో జరిగే సహజ ప్రక్రియలే ఒక్కొక్క ఇన్నోవేటివ్ ఆలోచనలకు మార్గదర్శకాలుగా ఉంటాయి. సో మనకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. మనకు విమానం తయారీలో కూడా మనకు పక్షిని చూసి మనం విమానాన్ని తయారు చేసుకోగలిగాం. అదేవిధంగా మనం ఈ యొక్క తిమింగిలాలను చూసి సబ్మెరైన్స్ను తయారు చేసుకోగలిగాం. అదేవిధంగా ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ కూడా ఏ విధంగా అంటే సూక్ష్మజీవులు మనం చెప్పుకున్నాం, ఈ డెట్రిటస్ను ఉపయోగిత పదార్థంగా మారుస్తాయి. అంటే చనిపోయినటువంటి వృక్ష జంతు కళేబరాలతో కూడినటువంటి ఈ డెట్రిటస్ అనే పదార్థాన్ని హ్యూమస్గా మారుస్తూ ఉన్నాయి, మినరల్స్గా మారుస్తూ ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు మనకు ఈ బ్యాక్టీరియాకు, ఫంగస్కు, ఈ డెట్రివోర్స్కు ఉన్నాయి. సో మనకు ఆ ప్రక్రియను మనం ఇక్కడ ఆ ప్రిన్సిపుల్ను ఆపాదించుకొని వాటిలో ఉన్నటువంటి సామర్థ్యాలను, సహజ సామర్థ్యాలకు అదనంగా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలను ఉపయోగించి వాటిని మరింత సమర్థవంతంగా తయారు చేసి ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియ కోసం మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. సో మనకు ఇది బయో రెమిడియేషన్ ప్రక్రియ అనేది ప్రకృతిలో జరిగే సహజ సిద్ధమైనటువంటి సూత్రమైనటువంటి ఈ డీకంపోజింగ్ ప్రక్రియను ఉపయోగించే ఆ ప్రక్రియను మనం మెరుగుపరచడం ద్వారా ఈ బయో రెమిడియేషన్ అనేది ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉన్నాం. సో మనం ఈ కాలుష్యం చెందినటువంటి ప్రాంతాలలోకి అదనంగా కొన్ని అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని, ఈ కాలుష్యం చెందినటువంటి ఈ
కాలుష్యం చెందినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కాలుష్యం చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కలుషితాలు ఈ పొల్యూటెంట్స్ను మనం తొలగించుటకు ఈ యొక్క సూక్ష్మజీవులను ఉపయోగిస్తాం. సో ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉందో వీటిని కన్జ్యూమ్ చేసి అంటే ఈ కలుషితాలను ఇది డిగ్రేడ్ చేస్తుంది. సో ఆ డిగ్రేడేషన్ ప్రక్రియను మనం మెరుగుపరచడం కోసం ఈ యొక్క బ్యాక్టీరియా చర్యకు వేగవంతం చేయుటకు మనం కొన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ని మనం పోషకాలను అందించడం జరుగుతుంది, లేదా కొన్ని రకాల బ్యాక్టీరియాలను కొన్ని రకాల సూక్ష్మజీవులను అడిషన్ చేసి ఈ ప్రక్రియను మనం నిర్వహించవచ్చు. సో ఈ బ్యాక్టీరియా ద్వారానే కాకుండా మనం చెప్పుకున్నట్లు ఈ మొక్కలు కూడా ఈ ఫైటో రెమిడియేషన్ ప్రక్రియలు అనేవి నిర్వహిస్తూ ఉంటాయి. ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియలో ఇప్పుడు చూసినప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ క్లాస్లో అంశాలను మనం ఒకసారి రివైండ్ చేసుకున్నట్లయితే మనకు బయో రెమిడియేషన్ ప్రక్రియను ఎందుకు తీసుకొచ్చామో చెప్పుకున్నాం. అంటే పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. పర్యావరణ కాలుష్యం అంటే జల కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం ఇలాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ కాలుష్యాలు పెరిగిపోయినప్పుడు ఈ కాలుష్య కారకాలను తొలగించేందుకు ఎప్పుడైతే ఈ కాలుష్య కారకాలను తొలగిస్తామో అప్పుడు పర్యావరణం తన సహజ స్థితికి చేరుకుంటుంది. అంటే ఆ కాలుష్యం చెందినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది పూర్వపు స్థితికి చేరుకుంటుంది. అప్పుడు పర్యావరణం పైన మనకు సానుకూల ప్రభావాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ పర్యావరణంలో ఉన్నటువంటి లేదా బయోస్పియర్లో ఉన్నటువంటి ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జీవ వ్యవస్థలను ఉపయోగించి మనం తొలగించవచ్చు అని చెప్పేసి నేర్చుకున్నాం అనమాట. సో ఆ జీవులు ఏవని చెప్పేసారంటే సూక్ష్మజీవులు ఈ బయో రెమిడియేషన్ ప్రక్రియకు నిర్వహించేందుకు సూక్ష్మజీవులను ఉపయోగిస్తే దానిని ఏమంటామంటే బయో రెమిడియేషన్ అంటాం. శిలీంధ్రాలను ఉపయోగిస్తే దాన్ని మైకో రెమిడియేషన్ అన్నాం. సో మొక్కలను ఉపయోగిస్తే దాన్ని ఫైటో రెమిడియేషన్ అని చెప్పేసి అన్నాం. సో మనకు బయో రెమిడియేషన్ ప్రక్రియకు ఉదాహరణలుగా మనకు ఎక్సా వాల్డేజ్ సంఘటనను చూసాం. అలస్కా తీరంలో జరిగినటువంటి ఆయిల్ స్పిల్ను ఉదాహరణగా చెప్పుకున్నాం. అదేవిధంగా గుజరాత్లో, అదేవిధంగా ముంబై తీరంలో 2010లో సంబంధించినటువంటి ఆయిల్ స్పిల్స్ని ఉదాహరణగా చెప్పుకున్నాం అనమాట. సో మనకు అక్కడ ఎగ్జాంపుల్స్గా మనకు ఆయిలివోరస్ బ్యాక్టీరియాస్గా మనకు సూడోమోనాస్ పుటిడా అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆయిలిజాఫర్ అనే బ్యాక్టీరియా అని చెప్పుకున్నాం. సో ఇవి మనకు బయో రెమిడియేషన్ ప్రక్రియకు నిర్వహించేందుకు ఉపయోగించే బ్యాక్టీరియాలు అనమాట. దాని తర్వాత మైకో రెమిడియేషన్ చూసినట్లయితే మనకు శిలీంధ్రాలను ఉపయోగించి బయో రెమిడియేషన్ ప్రక్రియను నిర్వహిస్తే దాన్ని మనం మైకో రెమిడియేషన్ అన్నాం. అందులో మనకు ఈ అగారికస్ కొన్ని జాతులు, అదేవిధంగా ఈ బ్లడ్ మోల్డ్స్ వాటిని మ్యూకార్ అని చెప్పేసి అంటాం. ఆ మ్యూకార్ సంబంధిత జాతులు ఆస్పెర్జిల్లస్ జాతులను ఉదాహరణగా చెప్పుకున్నాం అనమాట. సో మనకు బయో రెమిడియేషన్ అంటే ఏమిటి చూసాం, బయో రెమిడియేషన్లో ఉన్నటువంటి రకాలు చూసాం అనమాట. సో మనకు నెక్స్ట్ క్లాస్లో మనకు ఈ అప్రోచెస్ మనం చూస్తాం. బయో రెమిడియేషన్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో అప్రోచెస్ చూస్తాం. దాని తర్వాత క్లాస్లో మనకు ఈ పద్ధతులు చూస్తాం. అంటే ఎక్సితు అదేవిధంగా ఇన్సితు పద్ధతులు చూస్తాం. దాని తర్వాత మనకు వాటికి ఉన్నటువంటి పరిమితులు చూస్తాం. దాని తర్వాత మనకు ఈ ఫైటో రెమిడియేషన్ చూస్తాం. ఆ ఫైటో రెమిడియేషన్ మెరిట్స్ డిమెరిట్స్ చూస్తాం అనమాట. ఓకే.